నా ఛానల్ అయితే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయింది. కానీ నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల నాకు చాలా డాలర్లు అయితే నష్టపోయానని చెప్పొచ్చు. అందుకే నేను ముఖ్యంగా ఈ వీడియో చేస్తున్నాను. నా ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్స్ పడింది. అయినా హాయ్, నా ఛానల్ ఫస్ట్గా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్పిన కంటెంట్ అయితే నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో థంబ్నెయిల్ చూసే ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటారు కదా. నేను ఈరోజు నా ఛానల్ గురించి నేను మాట్లాడదామని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం ఫోన్ రికార్డ్ ముందు కూడా మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అసలు దీనికి కారణం ఏంటంటే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయింది. మానిటైజేషన్ అవ్వాలంటే ఆల్రెడీ వీడియోస్ చేసే వాళ్ళందరికీ తెలుసు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ ఉండాలి అని. నా ఛానల్కి 4000 వాచ్ అవర్స్ వచ్చినాయి. నేను 4 మంత్స్లోనే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. నేను ప్రీవియస్ లాస్ట్ ఇయర్ 2023లో మే నుంచి వీడియోస్ పెడతాం స్టార్ట్ చేశాను. కానీ ఒక 1 మంత్ అలా అప్పుడప్పుడు షార్ట్లు కానీ వీడియోస్ కానీ పెడతా ఉన్నాను. అంటే స్టార్టింగ్ స్టేజ్ కదా, పెట్టడానికి అంత పాసిబుల్ అయ్యేది కాదు. తర్వాత నాకు 2 చిన్నపిల్లలు, వాళ్ళతో నేను వీడియోస్ చేయటము, వాటిని ఎడిట్ చేసి ఇన్ టైంలో పోస్ట్ చేయలేక చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇంకెందుకులే ఇవి చాలా రిస్క్గా ఉందని మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా, అసలు వ్యూస్ వచ్చినా రాకపోయినా అవన్నీ పక్కన పెట్టేసే తర్వాత వీడియోస్ చేద్దాంలే అని చెప్పి కుదిరినప్పుడు ఆపేశాను. అసలు 4-5 మంత్స్ అయితే యూట్యూబ్ ఛానల్ జోలికి వెళ్ళలేదు. ఏ ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయాల. కానీ అదే సంవత్సరం 2023లో అక్టోబర్ ఎండింగ్ నుంచి వీడియోస్ పెడదామని ఆలోచన అయితే వచ్చింది. నవంబర్ నుంచి స్టార్ట్ చేశా. ఖచ్చితంగా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ డైలీ ఏదో ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. మనకి ఇక్కడ వాచ్ అవర్స్ రావాలి. షార్ట్లు పెట్టామంటే 30 lakhs షార్ట్లు రీచ్ అవ్వాలి కదా. అలా రీచ్ అవ్వవు. ఏం చేసినాను, ఎందుకు వచ్చిందిలే మనకి అని చెప్పి షార్ట్లు రీచ్ అవ్వటం అంటే చాలా కష్టం. షార్ట్లు రీచ్ అవ్వాలంటే ఏదన్నా డ్యాన్స్లు వేయాలి, డైలాగ్స్ చెప్పాలి, జోక్స్ కానీ ఇలా అవేవి మనం వేయలేము. ఓన్లీ త్రూ వీడియోస్ మాత్రమే నేను మానిటైజేషన్ అవ్వటానికి పాసిబుల్ ఉంది. వీడియోస్ ద్వారా మాత్రమే 4000 వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి అని నేను వీడియోస్ వరకే పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. దానిలో కూడా నేను ఏ క్రైటీరియాని ఎంచుకున్నానంటే ఫస్ట్ కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకున్నా. కుకింగ్ వీడియోస్ అందరూ చేస్తారు. ఇప్పుడు ఏదైనా కుకింగ్ వీడియో చేస్తూ ఆ కుకింగ్ చేసే వీడియో వల్ల ఉపయోగాలు చెప్పాలి అనే ఆలోచన అయితే నాకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోంగూర కర్రీ అనుకోండి. గోంగూర తినటం వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయి, కోడిగుడ్డు తినటం వల్ల కోడిగుడ్డు వల్ల ఉపయోగాలు ఏంటని, గుడ్డు కర్రీ అంతా ఇలా వంట ప్రిపేర్ చేస్తే దాని యొక్క యూజెస్ అనేది చెప్దాము అని చెప్పి నేనైతే అనుకుని వీడియోస్ నవంబర్ నుంచి పెడతాం స్టార్ట్ చేశాను. అదే రీతిలో మార్నింగ్ సెక్షన్ అండ్ ఈవినింగ్ సెక్షన్ 2 సెక్షన్లు నేను కుదిరితే 2 పూట్ల మార్నింగ్ అది ఈవినింగ్, మార్నింగ్ 7 ఈవినింగ్ 7 ఒకే ఒక టైం అనేది పెట్టుకున్నాను. ఆ టైం ప్రకారం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నా. డైలీ కాకపోయినా డే బై డే అయినా సరే స్కిప్ చేయకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా 3 నెలలు, 4వ నెలలో నా ఛానల్ మానిటైజేషన్కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే బికాజ్ ఆఫ్ నా చేపల వేపుడు అసలు మానిటైజేషన్కి ఒక వరం అని చెప్పొచ్చు. నేను ఫిష్ ఫ్రై చేశాను. ఈ రీతిలో ఒకసారి చేపల కూర చేసి ట్రై చేయనని పెట్టాను. అసలు ఆ చేపల కూర అయితే ఇప్పుడు వరకు అయితే మ్యాక్సిమం 4.7 lakh వ్యూస్ వచ్చినాయి. అసలు నేను అంత వ్యూస్ వస్తాయి అని అనుకోలేదు. మ్యాక్సిమం ఆ చేపల కూర పెట్టినప్పుడు కనీసం చేపల కూర కన్నా అంటే చేపల పులుసు ఇవి పెట్టినప్పుడు 500-600 వ్యూస్ వచ్చాయి. నాకు సబ్స్క్రైబర్స్ 200-300 మంది ఉన్నా సరే 500 మంది 400 మంది నా సబ్స్క్రైబర్స్ కన్నా ఎక్కువగానే చూసేవాళ్ళు నా వీడియోస్. చేపల వేపుడు కానీ చేపల పులుసు ఇలా. అయితే ఈ చేపల వేపుడు పెట్టినప్పుడు మినిమం కనీసం అట్లీస్ట్ ఒక 1000-2000 మెంబర్స్ అన్న చూస్తారులే, చూస్తే బాగుండు. 2000 అంటే ఆ చేపల వేపుడు మినిట్స్ వచ్చేసి 4 minutes ఉంది అని మినిట్స్ కౌంట్ చేసుకుని నేను వాచ్ అవర్స్ అన్న వస్తాయి అనుకున్నా. నాకు అప్పటికే 1600+ వాచ్ అవర్స్ ఉన్నాయి అని వీడియోస్ ద్వారానే వాచ్ అవర్స్ కూడా కవర్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇలా వెళ్తున్నప్పుడు ఆ చేపల వేపుడు ఒక్కసారిగా నైట్ చూస్తే 50,000 మంది చూశారు. ఎర్లీ మార్నింగ్ లేసేసరికి 90,000, నెక్స్ట్ డే 2 lakhs. అలా చేపల వేపుడు అయితే పీక్ రేంజ్లోకి వెళ్ళిపోయింది. కానీ నాకేంటి 1 lakh అవ్వగానే మన వైటీ స్టూడియోలో వాచ్ అవర్స్ అనేవి కనిపించట్లా. అంటే నాకు తెలిసిన వాళ్ళని అడిగితే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మీకు అక్కడ ఆ కాలం అనేది ఎంటీ అయిపోయి అప్లై నవ్ అని కనిపిస్తుందని చెప్పారు. సరే అప్లై చేద్దాము అనుకున్నా. కానీ అప్లై చేయడానికి మనకి ఏ ప్రాసెస్ తెలుసు, ఎవరిని అప్రోచ్ అవ్వాలి తెలియలేదు. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను. సరే నెక్స్ట్ చేద్దాంలే అంటే మా ఇంట్లో కొన్ని అకేషన్స్ వల్ల నేను వెంటనే అయితే అప్లై చేయలే మానిటైజేషన్కి. అదే నాకు వచ్చిన అసలు మెయిన్ టాస్క్ వచ్చింది.
ముందు మానిటైజేషన్కి 4000 వాచ్ అవర్స్ అయిపోగానే వెంటనే అప్లై చేసేసుకోండి. నేను చెప్పే సజెషన్ అయితే అదే. నాకులాగా మాత్రం మీరు చెయ్యొద్దు. నాకులాగా మీరు చేశారంటే మీకు ఆ వాచ్ అవర్స్ కానీ వ్యూస్ కానీ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి చూసిన వ్యూస్కే మనకి డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి. ఈ విషయం నాకే చాలా లేట్గా తెలిసింది. నాకు ఆల్రెడీ నా చేపల వేపుని 3,60,000 మంది చూశారు. అప్పుడు నాకు ఈ విషయం తెలిసి నైటే కూర్చుని నేను వీడియోస్ చూసుకుంటూ నా మొబైల్ ఫోన్లోనే నేను యూట్యూబ్కి మానిటైజేషన్కి అప్లై చేశాను. ఎటువంటి రిమార్క్స్ లేకుండా మానిటైజేషన్ అయితే ఫుల్ఫిల్గా దేవుని కృపతో నాకు చక్కగా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పుడు 3,60,000 వరకు వెళ్ళింది కదా నా చేపల ఫ్రై వ్యూస్ అనేది. అదే నేను 1 lakh అప్పటికే నాకు 4,000 వాచ్ అవర్స్ వచ్చేసినాయి. ఆ 2,60,000 వ్యూస్కి వచ్చి డబ్బులు మ్యాక్సిమం ఒక $80 వచ్చాయి. నేను $80ని మిస్ అయిపోయాను. నాకైతే తెలియలేదు, ఎవరు చెప్పలేదు. తర్వాత కనుక్కుంటే కానీ ఎంక్వైరీ చేస్తే నాకు ఆ విషయం తెలిసింది. మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయొద్దు. మానిటైజేషన్ అనేది ఒక 7-8 స్టెప్స్లో ఉంది. అది నేను అప్లై చేసుకోవటానికి నా మొబైల్ ఫోన్లోనే మ్యాక్సిమం 40 to 50 మినిట్సే పట్టింది. 1 hour కూడా నాకైతే పట్టలేదు. ఫుల్గా మన నేము, అడ్రస్సు కంపల్సరీ. నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. ఏదైతే ఐడి ప్రూఫ్ ఇస్తామో ఆ ఐడి ప్రూఫ్తో ఉన్న నేమ్ మాత్రమే ఎంటర్ చేయండి. అడ్రస్ కరెక్ట్ అడ్రస్ని ఎంటర్ చేస్తే చాలు, మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఐడి వెరిఫికేషన్ కదా, నాది ఐడి వెరిఫికేషన్ కూడా అయిపోయింది రీసెంట్గా. అంటే $10 కానీ వస్తేనే మనకి ఐడి వెరిఫికేషన్ అవుతుంది. ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు పిన్ కూడా జనరేట్ అయింది. పిన్ మేబీ ఒక 5 or 6 డేస్లో వస్తుంది. అందుకైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటికి నా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మ్యాక్సిమం అమౌంట్ అయితే వచ్చినాయి. నా వైటీ స్టూడియోలో జనరేట్ అయింది. నేను మీకు ఆ వీడియో కూడా కుదిరితే స్క్రీన్ పైన పక్కన స్క్రోల్ చేస్తాను, చెక్ చేసేయండి. ఈ విధంగా నా మానిటైజేషన్ ప్రాసెస్ అయితే అయ్యింది. మీరు మాత్రం కంపల్సరీ 4,000 వాచ్ అవర్స్ వచ్చి రాకలకనే వెంటనే మానిటైజేషన్ కానీ అప్లై చేసుకుంటే నెక్స్ట్ వచ్చే వ్యూస్కి వరకే మనకి డబ్బులు పడతాయి. నేను అనుకున్నాను వీడియోస్ అప్లై చేసామనుకో ఆల్రెడీ ఎలిజిబుల్ అయిపోయింది కదా, ఎన్ని వ్యూస్ ఉంటే అన్ని వ్యూస్కి కూడా డబ్బులు పడతాయి అని అనుకున్నాను. కాదు, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వచ్చే వ్యూస్కి మాత్రమే అమౌంట్ అనేది జనరేట్ అవుతాయి. ఈ విషయం నాకు తెలిసింది. నా వీడియో ద్వారా ఒక 10 మంది కన్నా తెలుస్తుంది. నాకులాగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, నాకు తెలిసినట్లయితే ఈ పాటికి ఫస్ట్ పేమెంట్ కూడా నేను తీసుకునేదాన్ని. $100 అయితేనే కదా మనం విత్డ్రా చేసుకునేది. నాకు 1 lakh వ్యూస్ రాగానే అప్లై చేసేసినట్లయితే ఈ పాటికి అమౌంట్ అనేది జనరేట్ అయిపోయేదే. ఫస్ట్ పేమెంట్ తీసుకునేదాన్ని. నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల నాకు పేమెంట్ అనేది రాలేదు. మీరు ఎప్పుడు ఆ మిస్టేక్ అనేది చేయొద్దు. దీంతో పాటుగా నాకు మానిటైజేషన్ అయ్యింది. అప్లై చేసిన 2వ రోజు ఒక వీడియోకి కమ్యూనిటీ గైడ్ లైన్స్ వచ్చింది. అమ్మో, ఇంకా కమ్యూనిటీ గైడ్ లైన్స్ వస్తే ఇంకా ఛానల్ క్లోజ్. నాకు ఆ రోజు నైట్ అసలు నిద్ర కూడా పట్టలా. అంటే నాకు మెయిల్ వచ్చింది కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే మన యూట్యూబ్ వచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక 80 pages ఉన్నాయి. ఆ 80 pages చదవాలంటే బద్ధకం వేసో లేకపోతే చదవలేకో అప్పుడప్పుడు ఏదో ఒక మెయిల్ వచ్చింది కదా, దాన్ని ప్రిఫర్ చేసుకున్నా నేను ఛానల్ని స్టార్ట్ చేశాను. అయితే ఆ కంబైన్ స్ట్రైక్ ఎందుకు వచ్చిందంటే నేను మా పిల్లలతో బీచ్కి వెళ్ళాం, ఆ వీడియో పెట్టా. అందుకైనా కావాలి నాకు కంబైన్ స్ట్రైక్ వచ్చింది కాదు అని చెప్పి ఏమొచ్చింది ఏంటి అసలు నాకు అర్థం కాల. ఆ మెయిల్ని నేను మొత్తాన్ని బాగా క్లియర్గా చదివితే 2వ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ బాగా చదివితే మన చైల్డ్ సేఫ్టీ పాలసీ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంది. మీరు బాగా చదువుకుని వీడియోలు పెట్టండి. ఈ వీడియోలో చిన్నపిల్లల సేఫ్టీ గురించి కంబైన్ స్ట్రైక్ అనేది మీకు ఇచ్చాము. ఇది ఓన్లీ వార్నింగ్ మాత్రమేను. దీన్ని మేము కన్సిడర్ చేయట్లేదు. ఇదే ఫస్ట్ ఛాన్స్ అండ్ లాస్ట్ ఛాన్స్ అని చెప్పి మెయిల్ వచ్చింది. అంటే ఆ రోజు తాగురాపు, ఆ రోజు ఇంట్లో తలుపు తీసుకుని ఆ రోజు అంటే మెయిల్ వచ్చిన రోజు నాకు ఆ టెన్షన్లో అసలు ఏంటి ఏం అసలు అర్థం కాల. కంబైన్ స్ట్రైక్ పెడితే ఛానల్ ఏంటి ఓన్లీ డెడ్ పొజిషనే. కాపీ రైట్ కానీ కాపీ స్ట్రైక్ కానీ ఏమన్నా పడవచ్చు కానీ వాటికి ఛాన్స్ అన్న ఉండిద్ది. ఇది పడితే ఛానల్ అసలు ఆపేస్తారు కదా అని నాకైతే ఆ నైట్ నిద్ర కూడా పోలేదు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కాదు మనం చదవాలి ఏంటి మెయిల్ వచ్చింది అని బాగా బ్రీఫ్గా చదువుకుంటే అర్థమైంది. అంటే ఇక్కడ ఏమైందంటే నేను ఆ వీడియో అప్లోడ్ చేసిన 1 hourకి యూట్యూబే నా వీడియోని డిలీట్ చేసేసి కంబైన్ స్ట్రైక్ అని వచ్చింది. స్ట్రైక్ అని మామూలుగా మెయిల్ వస్తే మెయిల్ వచ్చింది మీరు చెక్ చేసుకోండి అని అనుకోవచ్చు. అది వీడియో డిలీట్ చేసి మరీ ఇలా వచ్చింది కదా. ఎప్పుడైతే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందో అప్పటి నుంచి మన ఛానల్ మీద పూర్తిగా యూట్యూబ్ కన్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఒక చిన్న మిస్టేక్ చేసినా సరే ఆ కాపీ రైట్ కానీ కాపీ స్ట్రైక్ కానీ ఇలా ఏమైనా చిన్న మిస్టేక్ పడినా యూట్యూబ్ మొత్తం అలగడ్డం మన ఛానల్ మీద ఒక
పెద్ద బిగ్ బాస్ అటువంటి కన్నుని వేసి చూస్తూ ఉండిద్ది. ఆ విధంగా నాకు ఆ స్ట్రైక్ వచ్చింది. అసలు ఇంకా ఛానల్ అయిపోయిందని ఆ నైట్ అయితే నాకు నిద్ర పట్టలేదు. తర్వాత అర్థమైంది ఆ పాలసీ అనేది మనం చదువుకోవాలి, చైల్డ్ ఇలా అంటే మా అబ్బాయి నేలతో ఆడేది ఉంది బీచ్లో, అందుకని ఆ స్ట్రైక్ పడిందని నాకైతే అర్థమైంది. ఇలాంటి మిస్టేక్స్ కూడా మీరు చేయొద్దు. యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ బ్రీఫ్గా చదువుకోవాలి. అయితే నేను చదివేశాను, ఆ 80 పేజెస్ కూడా చదువుకున్నాను. అవి మొత్తం మనకి టోటల్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా. నేను కానీ కుదిరితే 2-3 వీడియోస్లో కలిపి ఒక 20 పేజెస్గా కలిపి మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతేను. మీరు మాత్రం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిన తర్వాత వెంటనే ఏం చేస్తారంటే అప్లై చేసుకొని నేను చేసిన మిస్టేక్ అయితే చేయొద్దు. నా వీడియోస్ ఆల్రెడీ ఇప్పటికి $24-25 వరకు నేనైతే ఎర్న్ చేశాను. ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత మీతో అయితే కంపల్సరీ షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకుంటా అయితే మాత్రం ఉండదు. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. ఎవరైతే నా చేపల వేపుడికి 3.9K లైక్స్ వచ్చినాయి, లైక్స్ కొట్టిన వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతే. బాయ్ 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 చెప్పు. బాయ్. మా వీడియోస్ లైక్ చేయండి. మా వీడియోస్ కానీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. బాయ్ బాయ్.